అహోబిలం నుంచి అయితే హైవే పైకి అయితే వచ్చేసినాం. ఇది వచ్చేసి NH40 అనమాట. ఏమైంది బ్రేక్ కొడుతున్నాడు ఈయన? అయిందా? యాక్సిడెంట్ అయింది గట్టిగా. బ్రో పెట్రోల్ అయిపోయింది. హాయ్ బ్రో. బాగున్నాను. ఇక్కడే మాది వనపర్తి. మా ఊరు అదే. అహోబిలం వెళ్ళేస్తున్నాం. అవునా? సరేలే. సరే ఈసారి ఏమైనా ప్రాబ్లం వస్తే నువ్వే చూసుకో, నీకే అర్థమవుతుంది. తెలంగాణ లవ్ వనపర్తి. అసలు ఇక్కడైతే ఎవ్వరు లేరు, చూస్తున్నారు కదా, మనం కాడికే ఉన్నాం. హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సత్తుర్ మహేష్ గౌడ్. గుడ్ ఈవినింగ్ ఫ్రమ్ అహోబిలం. మనం మార్నింగ్ అయితే ఉగ్రస్తంభం దగ్గరికి వెళ్ళి ఫుల్ అయితే అడ్వెంచర్ ట్రెక్కింగ్ చేసి మొత్తం అయితే కంప్లీట్ చేసి వచ్చినాం. ఇప్పుడైతే టైం వచ్చేసి 5:40 అయితే అవుతుంది. సో ఇప్పుడే మన ఉగ్రస్తంభం వీడియో అయితే క్లోజ్ చేసేసినాం. సో ఇంకా ఇక్కడ నుంచి మనం అయితే ఇంటికైతే బయలుదేరుతాం. సో ఇప్పుడు టైం అయితే ఆల్మోస్ట్ 6 అయితే అవుతుంది. లగేజ్ అయితే ఫుల్ ప్యాకప్ అయితే చేసేసుకున్నాం. ఇంకా రైడింగ్ జాకెట్, హెల్మెట్ వేసుకొని బండి మీద ఎక్కి పోయేదే అనమాట. ఈ లగేజ్ మౌంట్ చేసేసి ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా మన రైడ్ని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇంటికి అయితే వెళ్ళిపోదాం. సో ఎట్ లాస్ట్కి మనం అహోబిలం నుంచి అయితే హైవే పైకి అయితే వచ్చేసినాం. ఇది వచ్చేసి NH40 అనమాట. అటు వెళ్తే కడప, తిరుపతి, అవన్నీ ప్రొద్దుటూరు, అవన్నీ ఆ రూట్లో వెళ్తాం. సో మనం ఇప్పుడు నంద్యాల, కర్నూలు నుంచి మన ఇంటికైతే వెళ్తున్నాం అనమాట. అరే దీని అమ్మ, ఇక్కడ చూడండి, ఆటోకు దీన్ని కట్టేసుకొని పోతున్నారు. సో ఆల్మోస్ట్ మనం అక్కడ నుంచి స్టార్ట్ అయిన తర్వాత దగ్గర అయితే 50 కిలోమీటర్స్ అయితే వచ్చామన్నమాట. టైం వచ్చేసి 6:47 అవుతుంది. సో మేమేమనుకున్నామంటే మధ్యాహ్నం తినలేదు కాబట్టి ఒక 7 వరకు అట్లా రైడ్ చేసి దాని తర్వాత ఎక్కడైనా మంచి ఒక హోటల్ ఆగి లంచ్ చేద్దామని ప్లాన్ వేసుకున్నాం. సో 7కి ఎగ్జాక్ట్గా 7కి ఆగి ఒక్కటేసారి అన్నం తినేస్తే కొంచెం హాల్ట్ తీసుకున్నట్టు అవుతుంది. ఎందుకంటే మనం ఫుల్ అడ్వెంచర్ చేసి వచ్చాం కదా పైన. సో దానివలన కొంచెం టైర్డ్ అయి ఉంటాం. సో మధ్యాహ్నం కూడా ఏం తినలేదు కాబట్టి మనకు ఫుడ్ తింటే కొంచెం సెట్ అవుతుందని ఒక 7కి అట్లా తింటే ఇంకా సెట్ అయిపోతుంది. నైట్ కూడా ఇంకా తినాల్సిన అవసరం లేదు. ఒకవేళ వీలైతే నైట్కి ఇంటి దగ్గరికి వెళ్ళాక తింటే అయిపోద్ది. ఏమైంది బ్రేక్ కొడుతున్నాడు ఈయన? బ్రో ముందరికి వెళ్ళి తిందాం బ్రో. మళ్ళీ అన్నం తినలేముగా. ఇంకా 10 నిమిషాలు ఉంది బ్రో, అంతే. 10 నిమిషాలు అయితే వెళ్ళిపోతాం. 7 అవుతుంది. మళ్ళీ ఆపకుండా ఒకటేసారి తిని వెళ్దామని. సరే అయితే తా. అయిందా? యాక్సిడెంట్ అయింది గట్టిగా. లేదు వద్దా, ఎందుకు, మనకి ఇప్పుడే టైం అయిపోయింది. 9 అవుతుంది. మరీ వాడని అడ్డం పడి కింద పడి ఉంటే హెల్ప్ చేయడానికన్నా పోతే బాగుంటుంది. కానీ వాళ్ళు ఆల్రెడీ మాట్లాడుతున్నారు. ఫైనల్గా అయితే 9 అవుతుంది టైము. మనం ఇప్పుడు కర్నూలు లోపలికైతే ఎంటర్ అయిపోయినాం. ఇంకా 10 కిలోమీటర్లు వస్తే నాది 400 కిలోమీటర్స్. డామినార్ 400 మైలేజ్ ఫుల్ ట్యాంక్. ఓ చూడండి, ఇక ఇక్కడ కనిపిస్తుంది కదా, 391 కిలోమీటర్స్ అయితే వచ్చినాం ఇప్పటికి మనము. అసలు ఇంటి దగ్గర ఫుల్ ట్యాంక్ కొట్టించిన 12 లీటర్స్ కొట్టించిన. ఆల్రెడీ ఒక 1 లీటర్ ఏమి ఉండదు దానిలో. ఇంకా అదే ఫుల్ ట్యాంకు ఇప్పటివరకు అయితే వచ్చినాం మనం. ఎక్కడైతే ఫ్యూయల్ అయితే ఫిల్ చేయించుకోలేము మనము. ఇంకా చూద్దాం ఎక్కడ దాకా వెళ్తే అక్కడ దాకా వెళ్దాం. వీలైతే మనం ఒక 2 లీటర్ బాటిల్ తీసుకెళ్ళి ఈ పెట్రోల్ మొత్తం 0 అయ్యేంత వరకు చెక్ చేద్దామని ఉంది. కానీ ఇంకా రిస్క్ తీసుకోకుండా కర్నూలులోకి ఎంటర్ అయిపోయినప్పుడే ఎక్కడన్నా ఫుడ్ తిని ఇంకా దాని తర్వాత పెట్రోల్ అయితే ఫిల్ చేయించేస్తా. అంటే 400 కంప్లీట్ కాగానే పెట్రోల్ అయితే ఫిల్ చేపిస్తాను. ఎందుకంటే 1 పాయింట్ బ్లింక్ అయ్యేది కూడా ఆఫ్ అయిపోయింది బ్రో. ఇక్కడ బ్రో పెట్రోల్ అయిపోయింది.
ఇక్కడ క్రిటుంగ రెస్టారెంట్ కనిపిస్తుంది కదా, ఇక్కడే ఫుడ్ అయితే తిన్నాం అనమాట. ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అవుతున్నాం. కర్నూలులోనే ఉన్నాం. ఇంకా టైం వచ్చేసి 10:30 అయితే అవుతుంది. చూస్తున్నారు కదా, ఇక్కడే మనం ఇక్కడ డిన్నర్ అయితే కంప్లీట్ చేసేసుకున్నాం. ఇంతసేపు మనం NH40లో రైడ్ చేసుకుంటూ వచ్చాము. ఇప్పుడు NH44 అనమాట మన ఇంటి దగ్గర వరకు. అక్కడ నుంచి ఒక 30 కిలోమీటర్స్ అట్లా మన నార్మల్ స్టేట్ హైవేలో వెళ్తాం అనమాట. హాయ్ బ్రో. బాగున్నాను. ఇక్కడే మాది వనపర్తి. మా ఊరు అదే. అహోబిలం వెళ్ళేస్తున్నాం. అవునా? అవునా? కెమెరా ఎక్విప్మెంట్స్ ఏం లేవు. ఏం పర్లేదు, వెళ్ళొచ్చు. ఏముంది అంటే బ్లాగింగ్ చేయడం ఇష్టమా? బ్లాగింగ్ సేమ్ ఇంకా మీ మాదిరి బాగా ఇంట్రెస్ట్. ఫోటో నేను హోండా షైన్ పైన కన్యాకుమారి వెళ్ళొచ్చిన. అవునా? సైడ్ కాపుకో. సైడ్ కాపుకో. ఈ పేరు బ్రో? మనోజ్. ఓకే బ్రో, థ్యాంక్. సో ఎగ్జాక్ట్లీగా నిన్న కొట్టించిన తర్వాత 403 కిలోమీటర్స్ వచ్చినాం. ఇంకా వెళ్తుంది, బట్ రిస్క్ తీసుకోవాలనుకోలేదు. సో అందుకనే స్వైప్ ఉందా, స్వైప్ అక్కడ ఒక 300 కొట్టాను. స్వైప్ ఉంది కదా. నైట్ టైంలో రైడ్ చేసేటప్పుడు మాత్రం ఇట్లా జస్ట్ 2 లేన్ చేస్తే మాత్రం భయంకరంగా ఉంటుంది. ఇందాక మాత్రం ఒక 30 లారీలు బజ్జ ఇట్లా వెళ్ళిపోయినాయి. ఆ లైట్ ఫోకస్ అయితే కళ్ళకు కొడుతుంది. రోడ్ ఏం కనిపించట్లేదు. ఇగో ఇది చూడండి, ఎన్ని లైట్లు పెట్టుకుని వస్తుందో. అసలు నాకు రోడే కనిపించట్లేదు. ఆ బ్లూ కలర్ లైట్లు తప్ప. ఇగో ఈ లారీ వెనకాల ఉన్నాయి కదా బ్లూ కలర్ లైట్లు, అవి తప్ప నాకు ఏం కనిపించట్లేదు. సో ఇంకా ఇప్పుడు టైం వచ్చేసి 11 అవుతుంది. ఇంకా టైం వచ్చేసి ఇప్పుడైతే 11 అయితే అవుతుంది. ఈ పాటికి నేను మా ఇంట్లో వాళ్ళకి కాల్ చేసి ఈ పాటికి ఇంటి దగ్గర ఉంటా అని చెప్పిన, కానీ ఇంకా రోడ్డు మీదనే ఉన్నా. కర్నూలు నుంచి ఒక 20 కిలోమీటర్స్ అట్లా వచ్చినాము. ఇంకా ఇది ఎగ్జాక్ట్లీగా మనకైతే ఒక 3 కిలోమీటర్స్ అయితే ఉంటుంది స్ట్రెచ్. సో దీంట్లో 40-50 పోవాలి. ఓవర్టేక్ చేయడానికి ఛాన్స్ లేదు. ఒకవేళ ప్లేస్ ఉన్నా కానీ పోలేము, ఎందుకంటే ఆపోజిట్లో వెహికల్స్ వస్తుంటాయి. ఒక ట్రక్స్ వెహికల్స్ అన్నమాట చూడండి ఎట్లా ఊరికి వస్తాయి. ఇగో అందుకే నేను ఏం చేస్తా అంటే ఈ లారీ వెనకాల లెఫ్ట్ సైడ్ ఉండిపోతాను. నేను ఇట్లా మెల్లగానే పోయేది కదా, నాకైతే లైటింగ్ కొట్టదు ముఖానికి. ఇది బెస్ట్ ప్లాన్. సో ఇప్పుడైతే మాత్రం గట్టిగా అయితే గాలి వీస్తుంది. అసలు నేను పోతుంటే బండి అటు ఇటు వస్తుంది. అయినా సరే ఇంకా 80-90 స్పీడ్ మెయింటైన్ చేసుకుంటూ వెళ్తున్నాము. సో ఫైనల్గా అయితే ఎర్రవల్లిలోకి అయితే ఎంటర్ అయిపోయినాం. ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్లీగా ఇంకా పెబ్బేరు వచ్చేసి 13 కిలోమీటర్స్ అయితే ఉంది ఎర్రవల్లి నుంచి. సురేష్ బ్రోకు నిద్ర వస్తుందంట, కళ్ళు డిమ్మిరి అవుతున్నాయంట. చాయ్ తాగుతాడంట ఇక్కడ. వెయిట్ చేయలేదు, నేను వెయిట్ చేశాను. ఇక్కడ ఉంది, చాయ్ తాగుతావా? ఏంది బ్రో, నువ్వు చాయ్ తాగుతావని అక్కడ ఆపి. ఓకే సరేలే. సరే ఈసారి ఏమైనా ప్రాబ్లం వస్తే నువ్వే చూసుకో, నీకే అర్థమవుతుంది. ఇట్లా పోతా నేను అడ్డం. సరే మళ్ళీ బాయ్. పోయినాక కాల్ చేయి. సో గైస్ ఫైనల్గా అయితే ఇంకా మనం పెబ్బేరు నుంచి వయ్యా మా ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాం.
12:20 అవుతుంది. ఇక్కడ చూసుకోండి లెఫ్ట్ సైడ్లో కేడిఆర్ కాలేజ్. అసలు రోడ్ పైన ఎవ్వరు లేరు చూడండి. ఇక చూస్తున్నారు కదా తెలంగాణ లవ్ వనపర్తి. అసలు ఇక్కడైతే ఎవ్వరు లేరు చూస్తున్నారు కదా. మనం కాడికే ఉన్నాం అండి. 12:22 అవుతుంది కదా. 50 minutesలో మన ఇంటికాడ అయితే వెళ్ళిపోతాం మనం. బ్రో ఎక్కడ ఉన్నావు? టోల్గేట్ దాటినావా? అట్లీస్ట్ టోల్గేట్ దాటినావా అంటే ఫస్ట్ టోల్గేట్ సెకండ్ టోల్గేట్? చెప్పు. ఒక్క నిమిషం, ఫ్రెండ్ ఉన్నాడు మాట్లాడతా. హాయ్ బ్రో, ఎక్కడ పోయినా మనోడు? లేదు, అహోబిలం పోయిస్తున్నా. అది లాస్ట్ వీక్. ఒక గంట కింద చూసిన స్టోరీ. లోపల కూర్చొని అదే అది లాస్ట్ వీక్ది. ఇంకో ఫ్రెండ్ వచ్చిండు, అంటే బైక్ మీద వేరే బైక్ షాద్నగర్ వెళ్ళిపోయింటాను. సరే, ఇక్కడ హెచ్పి దగ్గర ఆగుతున్నాడా? బాయ్ బ్రో. ఇంకా టైం సెట్ అయితే వెళ్తా. అట్లా వీలు కాదంటే చెప్పు, దింపుతా. ఇక్కడ సైడ్ ఉందా అక్కడ సైడ్ ఉందా? ఇల్లు ఇక్కడ సైడేనా? సరే మళ్ళీ బాయ్. నీ పేరు? శేఖర్. ఓకే మళ్ళా బాయ్. సో మన వనపర్తి, ఒక్క నిమిషం, మన వనపర్తి నుంచి ఒక తను అయితే వచ్చిందనమాట. సో లిఫ్ట్ అడిగిడు. సో తనకైతే లిఫ్ట్ ఇచ్చేసిన, ఎందుకంటే మా ఊరు సైడ్ కాబట్టి పెద్ద ఏం కాదు. సో అందుకే లిఫ్ట్ ఇచ్చేసిన. తనని ఎక్కించుకొని ఇక్కడైతే దింపేసిన వాళ్ళ ఊర్లోకి పోదాం అనుకున్నా, కానీ లేదు ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్తాలే అంటున్నాడు. సో నాకు ఇప్పటికి లేట్ అయిపోయింది, ఎంత 12:41 అవుతుంది. సో బాగా నిద్ర వచ్చేస్తుంది. సో అందుకనే నన్ను స్టేజ్ దగ్గరికి దింపిన. ఇక్కడ దగ్గరే, వాళ్ళకు ఒక 300 meters కూడా ఉండదు, వెళ్ళిపోతానే అన్నాడు. సో స్టేజ్ దగ్గర దింపేసి ఇంకా నేనైతే ఇంటికైతే వెళ్ళిపోతున్నాను అనమాట. టైం వచ్చి కరెక్ట్ పావుదాకా ఒకటి అయింది, నైట్ టైము. మా ఊళ్ళో చూడండి ఎవరు లేరు. ఇగో చింటు ప్రోగాణాలు వాడుకున్నారు రోడ్డు పైన. అయితే ఇంకా రౌండ్ ఫిగర్ వేసుకోండి, 500 kilometers అనుకోండి. ఇంకా 500 kilometers అయితే కవర్ చేసినాం మనం రౌండ్ ఫిగర్గా ఈ 2 daysలో అయితే మాత్రం, ఈ ట్రిప్లో. సో మన బైక్ అయితే ఈజీగా అయితే ఒక 400 kilometers అయితే వస్తుంది ఒక ఫుల్ ట్యాంక్లో. దాదైతే నమ్మకం ఉంది నాకు. 80 to 100 మెయింటైన్ చేసుకుంటూ వెళ్తే మాత్రం. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సో వీడియో ఎట్లా అనిపించిందో పక్క అయితే కామెంట్ చేయండి. సో ఈ వీడియోకి అయితే ఇంతే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యు నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, బై. జై హింద్. సో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.